దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే చట్నీ చట్నీ ఇదేంది దోశ తింటానికి వచ్చిందా చట్నీ తాగడానికి వచ్చిందా? చట్నీ ఇంకా ఆకలి తీరలేదు. ఆకలేస్తుంది. సంచిలో అరటిపళ్ళు ఉన్నాయి, అవి తింటే సరిపోతుంది. అది పల్లెటూరు అమ్మాయి, అమాయకంగా ఉంటుంది, చేతిలో సంచి కూడా ఉంటుంది. మీరు అటువైపు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. సరే వెళ్ళండి. మంట! అయ్యో, తప్పైందండి, క్షమించండి బాబు. మంట! మంట! ముఖం అడుగురా. అరే, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలరా. ఆ అమ్మాయిది మనం వెతుకుతున్న గొంతే. ఇప్పుడే నాతో మాట్లాడింది. ఎంత దూరం వెళ్ళి ఉండదు. పదండి, వెతుకుదాం. పదండి రా. అడుగురా. మ్యామ్, ఫోన్. అక్క, చెప్పక్క. ఎవరికి ఫోన్ చేసినా అందరూ బాగున్నాం అని చెప్తున్నారు. ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అందరూ ఏం చేస్తున్నారు? చూసుకోవడానికి నేనున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నీ బిజినెస్ అవి ఎలా నడుస్తున్నాయి? చూసుకోవడానికి పార్ట్నర్స్, మేనేజర్స్ అందరూ ఉన్నారు కదక్కా. మీ బావగారు ఎలా ఉన్నారు? నీతో మాట్లాడలేరని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్తే నువ్వు తట్టుకోలేవక్క. శాంభవి, అయుతే బావగారు బానే ఉన్నారక్క. ప్రాబ్లం ఏం లేదు కదా? ఉంటే సాల్వ్ చేయడానికి నేనున్నాను కదక్కా. సరే, ఉంటాను. బాయ్ అక్క.
నేను అబద్ధం చెప్పను అన్న విషయం అక్కకి తెలుసు. బావగారి విషయంలో నేను నిజం చెప్పలేదు అని తెలిస్తే వాగ్దేవి అక్క నన్ను కూడా క్షమించదు. ఎవ్వరూ లేరు. ఎలా పడ్డాయి ఇవన్నీ? పిల్లొచ్చిందేమో ఆంటీ. నర్సు టీపా ఎడ్జ్లో పెట్టినట్టుంది పెన్ని. ఫ్యాన్ గాలికి ఇంబ్యాలెన్స్ అయి కింద పడినట్టుంది. నర్స్ ఎక్కడా? నర్స్! నీ డ్యూటీ ఏంటి? పేషెంట్ని చూసుకోవడమా లేకపోతే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడమా? రూమ్లో నువ్వు పెట్టినవన్నీ కింద పడ్డాయి. పేషెంట్ మీద పడుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తప్పు చేసిన వాళ్లనైనా క్షమించొచ్చు గాని చేసే పని మీద భక్తి శ్రద్ధ లేని వాళ్లని అస్సలు క్షమించకూడదు. మాకు పని లేక నేను ఇక్కడ పెట్టామనుకున్నావా? తేజ, పిన్ని శాలరీ ఎంతైనా పర్వాలేదు, రేపటికల్లా ఓ మంచి నర్స్ని రిక్రూట్ చేయండి. ఎస్ పిన్ని. అవుట్! ఈ బొమ్మ ఏంటండి? 500. నా కోసం చిన్ని ఏడుస్తూనే ఉండుంటుంది. ఫోన్ చేయాలి. ఆ సంచి లేవు. నా సంచి అడుగుతున్నారేంటి? ఏయ్ ఇవ్వు. మీకెందుకు ఇవ్వాలి? ఇవ్వవే. మర్యాద లేకుండా ఏగి అంటున్నావేంటి? నీకు మర్యాద అంటే ఇవ్వు. ఇవ్వమంటుండే ఇవ్వు. వదులు. పట్టుకుంటా రండి రండి. ఆగు. ఆగు. పట్టుకుంటా రండి. ఆగు. ఆగమంటుంటే ఎక్కడికి పోతావే?
రై నువ్వు పెట్టాడు రై నువ్వు పెట్టాడు అన్నా అదిగో అక్కడ వెళ్తున్నట్టు అనిపిస్తుందన్నా. సరే పదండ్రా. నొప్పి. మీరుంటే నాకు ఈ కష్టాలు వచ్చేవి కాదు రాహుల్ బాబు. ఏయ్ ఇక్కడ ఉన్నావేంటి? ఊరికనే కూర్చున్నాను. హే స్టేషన్కి పదా. నన్ను వదిలేయండి ప్లీజ్. డోర్ మూసుకొని స్టేషన్కి పదా పదా. అక్క పాప నిద్రపోయిందక్క. ఏయ్ నువ్వెవరో? ఈవిడ చెల్లెలండి. పాపకి పాలు పట్టలేదని అమ్మ తిడితే అలిగి వచ్చేయడం ఏంటక్క? రా వెళ్దాం. వీళ్ళెక్కడా? అదిగో ఆ సందులోనేనండి. మా బావగారు కూడా పోలీసేనండి. రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నారు. బావగారు కూడా నీకోసం ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయావని అమ్మ ఏడుస్తుంది. రా అక్క. అయితే మీ అక్కే అంటావు? అవునండి. సరే తీసుకెళ్ళు. ఏయ్ ఎక్కరా? నన్ను పోలీసులు తీసుకెళ్లకుండా కాపాడావు. చాలా థ్యాంక్స్. అవన్నీ సరే గాని నేనంటే అడ్రస్ కాగితం లేక ఎట్టెళ్లాలో తెలియక ఇలా రోడ్డు పట్టుకుని తిరుగుతున్నాను. నీకు రాత్రులు బయటేం పని? చీకటి పనులు చేస్తే తప్ప మాలాంటి వాళ్ళ బతుకులు తెల్లారవు. నా గురించి ఎందుకులే, ముందు నీ గురించి చెప్పు. మీదే ఊరు? ఇలా రోడ్ల మీద తిరుగుతున్నావేంటి? మాది రాజమండ్రి దగ్గరలో ఉన్న మహేంద్రవరం అనే ఒక పల్లెటూరు. ఒక పని మీద పట్నం వచ్చాను. నేను కలవాల్సిన వాళ్ళది అడ్రస్ తెలియక ఇలా తిరగాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఎవరో నీకు తెలిసినోళ్ళు లేరా? మా ఇంటికి తీసుకెళ్తాన్రా. నేను రానక్క. ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తావు? నిన్ను రేపొద్దున పంపిస్తాన్రా. రేపొద్దున పంపించేస్తావా? పంపిస్తాన్రా. లాస్ రావడం, ప్రాఫిట్లో ఉండడం అనేది బిజినెస్లో వెరీ కామన్. కానీ మన బిజినెస్ లాస్లో ఉండడానికి కారణం ఏంటి? టెండర్ తగ్గించడం కోసం చాలా తక్కువ రేటుకి కోట్ చేశాం మేడం. సో లాస్కి కారణం అదంటారా? ఎస్ మేడం. నో, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. బడ్జెట్ని బట్టి బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి తప్ప తక్కువ రేట్కి టెండర్ క్లోజ్ చేయడం వల్ల లాస్ వచ్చింది అనుకోవడం ఫూలిష్నెస్. అంటే మేడం, ఐ నో వాట్ యూ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మీ. లీస్ట్ అమౌంట్ కోట్ చేయడం వల్ల లాస్ వస్తుందని ముందే ఎందుకు గెస్ట్ చేయలేకపోయారు? అంటే ఎలాంటి ప్లాన్ లేకుండా, ఒక క్యాలిక్యులేషన్ లేకుండా బ్లైండ్ గా వర్క్ చేస్తున్నారా మీరంతా? ఇప్పుడు మనకొచ్చే కొత్త ప్రాజెక్ట్తో లాస్ అంతా రికవర్ అయిపోతుంది మేడం. నేను అడుగుతుంది జరగబోయే దాని గురించి కాదు, జరిగిపోయిన దాని గురించి.
ఆ అమ్మాయి పట్టుకుంటా. ఇప్పుడు ఎక్కడికి పోతావే? సంచిలో ఉన్న ముడుపులు ఇచ్చేయి. ఇవి అమ్మవారి ముడుపులు, నేను ఇవ్వను. ఇస్తే వచ్చిన దారినే మెట్లు దిగి కిందకెళ్తావు, లేదంటే ఇక్కడి నుంచి కింద పడి తల పగిలి చేస్తావు. మీరు ఇలా నా వెంట ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నన్ను వదిలేయండి. చెలే, నువ్వు పారిపో. ఆగు, ఆగు, ఆగు. రే, అది నాకు దేవుడిచ్చిన చెల్లి. ఇంకోసారి దాని జోలికొస్తే మీ తలలు నరికి గోల్కొండ ఖిల్లా కేలాడేస్తా. ఈ రోజు నుంచి కంపెనీలో ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో, ఏ వర్క్ చేస్తున్నారో డీటెయిల్స్ కావాలి. ఓకే మేడం. పని తక్కువ, ఎంప్లాయీస్ ఎక్కువ అనుకున్న ప్లేసెస్లో స్టాఫ్ని తగ్గించండి. ఓకే మేడం. అవకాశం ఉన్నంత వరకు సబ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వకుండా స్కిల్ వర్కర్స్ని అపాయింట్ చేసి అన్ని వర్క్స్ని ఫినిష్ చేయడానికి ప్లాన్ చేయండి. అలాగే మేడం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే